ఫస్ట్ కడిగి టమాటా గిన్నెలో పొయ్యి వెలిగించుకోవాలి. ఏమండి మీకు ఇవన్నీ ఎవరు నేర్పించారండి? ఎవరు నేర్పించారండి? అమ్మమ్మ నేర్పించిందా? అయిపోయింది అండి. ఓకే సరే సరే. ఇంకొంచెం వేయాలండి, చాలా వేయాలి. ఇది తలకాయ కూర కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్. అయిపోయింది గాయస్, అయిపోయింది. అట్లా పైకి పట్టుకో. ఫస్ట్ ఆయిల్ వేసాం కదా, తర్వాత ఉల్లిపాయలు వేసాం కదా, తర్వాత వేస్తాం కదా. ఇది అయిపోద్దు, ఇదొకటే అయిపోద్దు. అలా అలా తిప్పాలి. చెప్పు. అలా అలా తిప్పాలి. ఉల్లిపాయ మాడకుండా వంట చేస్తున్నాడు. దిగేసేసాయి ముక్కలు వేసేయాలి. ఏంటి గాయస్ మెయిన్ పార్ట్ గాయస్ ఇది. పట్టుకో అక్కడ తీసేయి. పట్టుకో మొక్క పట్టుకో. 2 చేతులతో పట్టుకో. పట్టుకో ఇది వదిలే. మొత్తం పడక ఓకే ఓకే గాయస్. చెప్పదు గాయస్, ఇటు తిరిగి చెప్పండి, పిల్లకాయ కనపడుతుందండి. తిప్పండిగా, ఉప్పు అంటే వేయండి. వేయండి వేయండి. వెరీ గుడ్ అండి. ధనియాలు, గసగసాలు, చెక్క లవంగాయలు, ఇంకా ఓకే. ఎవరు వేసారండి అది? ఓకే వేసేయండి. అది వేసేయాలి. వేసేసా అంతే. కొంచెం తీసేస్తాను. ఇవే తీసేస్తాను.
అయితే బాగా ఉడికిద్దంట. జీలకర్ర కారం వేస్తున్నాను. వేసేసాను. ఓకే, బాగా మిక్స్ మిక్స్ మిక్స్. బాగా మిక్స్ చేయాలి. నానేకి పెట్టడానికి పెడతా. పెద్దనాన్న ఇక్కడ లేడుగండి, రేపు వస్తాను. రేపు రాడు, నువ్వే వెళ్తావు. ఆ, కాదు, నా బర్త్డే వచ్చేది కదా అప్పుడప్పుడు. అప్పుడు ఈ కూర పెట్టినాను. కూర అంటావా? నాకు మళ్ళీ ఇదిగో సాపి. ఎలా ఉంది చెప్పండి. నేను చేసా కదా బాగుంది. నేను చేసా కదా బాగుంది. ఓకే. కర్రీ అంటే తొక్కలు వేసుకుంటున్నాం కదా. కర్రీలో వాటర్ పోసుకొని కర్రీలో వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. అంతే అంతేనండి. ఇంకా 1 2 3 అబ్బా అబ్బా అబ్బా. పట్టుకొని ఎట్లా ఎట్లా అని కడుక్కోవాలి. ఓకేనన్నా. టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి. అయ్యో.